మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఒక దివ్యంగ యాచకుడిని చూసి అందరూ జాలిపడతారు. కానీ అతని అసలు స్వరూపం తెలిసి అధికారులు నివ్వెరపోయారట. చక్రాల బండిపై కదులుతూ భిక్షాటన చేసే మంగీలాల్ అనే ఆ వ్యక్తి ఒక కోటీశ్వరుడని తేలింది. 3 ఇళ్ళు, 3 ఆటోలు, ఒక కారుకు యజమాని అయిన అతను యాచక నిర్మూలన డ్రైవ్లో పట్టుబట్టడంతో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఇండోర్లోని రద్దీగా ఉండే సరాఫా బజార్లో మంగీలాల్ రోజు కనిపిస్తాడు. బాల్ బేరింగ్ చక్రాలున్న ఇనుప బండిపై కూర్చొని చేతులకు బూట్లు తొడుక్కొని తనను తాను తోసుకుంటూ వెళ్తాడు. ఎవరిని చేయి చాచి అడుగుడు. కానీ అతని పరిస్థితి చూసి జాలిపడిన బాటసార్లు నాణేలు, నోట్లు వేస్తుంటారు. ఇలా రోజుకి 400 రూపాయల నుంచి 500 వరకు సంపాదించేవాడు. అయితే అసలు కథ రాత్రిపూట మొదలయ్యేదట. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును మంగీలాల్ తన ఖర్చులకు కాకుండా మళ్ళీ సరాఫా బజార్లోని పెట్టుబడిగా పెట్టేవాడు. స్థానిక వ్యాపారులకు రోజు లేదా వారానికి అప్పుగా ఇచ్చి అధిక వడ్డీ వసూలు చేసేవాడట. ఈ వడ్డీని వసూలు చేసేందుకే రోజు సాయంత్రం బజార్కు వచ్చేవాడు. వడ్డీ రూపంలోనే అతనికి రోజుకు 1000 రూపాయల నుండి 2000 వరకు ఆదాయం వచ్చేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కను సుమారు 4 నుంచి 5 లక్షల వరకు అప్పులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మంగీలాల్ ఆస్తుల వివరాలు తెలిసి అధికారులే నివ్వెరపోయారట. విచారణలో మంగీలాల్ ఆస్తుల వివరాలు విని అధికారులు అవాక్కయ్యారు. అతనికి నగరంలోని మంచి ప్రాంతాల్లో 3 ఇళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి 3 అంతస్తుల భవనం కాగా మిగిలినవి 2 సాధారణ ఇళ్ళు. వీటితో పాటు 3 ఆటో రిక్షాలను అద్దెకు తిప్పుతున్నాడు. అతనికి ఒక మారుతి సుజుకి డిజైర్ కారు కూడా ఉంది. ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ దివ్యాంగుడు కావడంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం అతనికి ఒక 1 BHK ఇల్లును కూడా కేటాయించడం గమనార్హం. ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించిన మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారి దినేష్ మిశ్రా ఈ వివరాలను ధృవీకరించారు. మంగీలాల్ 2021-22 నుంచి భిక్షాటన చేస్తున్నాడని, అతన్ని రాత్రి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అతన్ని ఉజ్జయినిలోని సేవాధామ ఆశ్రమానికి తరలించారట. అతని ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై లోతైన విచారణ జరుపుతున్నామని తెలిపారు. అతడి వద్ద అప్పు తీసుకున్న వ్యాపారులను కూడా ప్రశ్నిస్తామని మిశ్రా వివరించారు. ఈ ఘటన ఇండోర్లో కొనసాగుతున్న యాచక నిర్మూలన ప్రచారంలో ఒక అనూహ్య పరిణామంగా నిలిచింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.